ఇప్పుడు 2014 నుంచి 2023 వరకు అందులో 2 ఏళ్ళు కరోనా వల్ల పనులు ఆగిపోయినాయి. 7 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ తవ్వింది. 11.5 కిలోమీటర్ల పనులు మేము చేశాం. నువ్వు 2.5 ఏళ్ళు అయింది నువ్వు వచ్చి, నీ 2.5 ఏళ్ళల్లో 100 మీటర్లు తవ్వినావు నీ ముఖానికి నువ్వు మాట్లాడుతావు. మేము 7 ఏళ్లలో 11.5 కిలోమీటర్లు తవ్వినాం. మీరు మూలకు పడేసిపోయినరు. బీఆర్ఎస్ వచ్చిన నాడు ఎస్ఎల్బీసీ మొత్తం కూడా తుప్పు పట్టిపోయి మూలకు పడేసి 2 ఏళ్లుగా పనులు బందుబట్టి గబ్బిలాలు నిలయమైపోయినటువంటి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి మేము 11.5 కిలోమీటర్లు పూర్తి చేస్తే నువ్వు 2.5 సంవత్సరాలు అయింది. నీ 2.5 సంవత్సరాల్లో నువ్వు 100 మీటర్లు తవ్వినావా అంటున్నా. 100 మీటర్స్ 100 మీటర్లు తవ్వలే. కానీ మీ అవినీతికి మీ ఆగమాగం చర్యలకు ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలిపోయి 8 మంది ప్రాణాలు బలిగొన్నావు. కనీసం శవాలను బయటకు తేలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నీది. నువ్వు నిన్న ఎస్ఎల్బీసీ బీఆర్ఎస్ పక్కకు పెట్టిందని మాట్లాడుతూ పక్కకు పెట్టింది ఎవరు? మా హయాంలో ఎస్ఎల్బీసీలో అంతర్భాగమైనటువంటి పెండ్లిపాక రిజర్వాయర్ను, దిండి రిజర్వాయర్ను, ఎస్ఎల్బీసీ టనల్ను 4,000 కోట్ల రూపాయలతో మేము పనులు చేసినాం. 4,000 కోట్ల పనులు మేము చేసినాం. నువ్వు వచ్చి 100 మీటర్లు దవ్వలే 2.5 ఏళ్ళల్లో కుప్పగులవిసినావు. ఎస్ఎల్బీసీని ఖతం చేసినావు. నువ్వు ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఎస్ఎల్బీసీ గురించి బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు? నువ్వు తప్పు చేసింది నువ్వు, ఎస్ఎల్బీసీని కుప్పగూల్చింది నువ్వు, శవాలు బయటకు తేలేని దద్దమ్మవు నువ్వు. మేము 11.5 కిలోమీటర్లు తవ్వి పెండ్లిపాక కట్టి దిండి కట్టి 4,000 కోట్లతోని నల్గొండ జిల్లాకు నీళ్ళిచ్చే ప్రయత్నం మేం చేస్తే నువ్వు ఉల్టా మా మీద మాట్లాడతావు. చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టున్నది నీ కథ.